తెలంగాణలో సూర్యుడు భగభగమంటున్నాడు. భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు కారణం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవటమే. తాజాగా వాతావరణ శాఖ తెలంగాణకు మరోమారు చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు వర్షం ముప్పు పొంచి ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాల్లో అకాల వర్షాల నేపథ్యంలో రైతులు టెన్షన్కు గురవుతున్నారు. పంటలు కోత దశకు వచ్చాయని, ఈ దశలో వర్షం కురిస్తే ఆరుగాలం శ్రమించిన పంట నీటి పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఎండలు ఓ రేంజ్లు దంచి కొడుతున్నాయి. ఉదయం పూట భానుడు సెగలు కక్కుతున్నాడు. 10 గంటల తర్వాత బయటికి రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళంలో 8 మండలాలు, మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాలు, విజయనగరం జిల్లా సంతకవిటి మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.